त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिस्तेजसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामभित्रियवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च గురు-శుక్ర-శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు నవంబర్ 29 శుక్రవారం. ఈనాటి గోచార ఫలితాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరద్ ఋతువు కార్తీక మాసం కృష్ణపక్ష త్రయోదశి ఉదయం 7:49 వరకు ఉంది. స్వాతి నక్షత్రం ఉదయం 10:21 వరకు ఉంది. వర్జం పగలు 4:49 నుంచి 6:34 వరకు ఉన్నాయి. ఈ రోజున రాత్రి 2:59 నుంచి 4:45 వరకు అమృత ఘడియలు ఉన్నాయి. ఉదయం 8:30 నుంచి 9:14 వరకు దుర్ముహూర్తం, మధ్యాహ్నం దుర్ముహూర్తం 12:14 నుంచి 11:50 వరకు. సిజేరియన్ ఆపరేషన్లు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం 4 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. ఈరోజు సూర్యోదయం 6:17 సూర్యాస్తమయం 5:20. ఈ రోజున గ్రహచారం చూస్తే వృషభంలో గురువు, కర్కాటంలో కుజుడు, కేతు కన్యలో, చంద్రుడు తులలో, రవి బుధులు వృశ్చికంలో, శుక్రుడు ధనుస్సులో, శని కుంభంలో, రాహు మీనంలో ఉన్నారు. మరి అందరూ కూడా ఒక్కసారి భగవన్నామం చేయండి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. అందరికీ కూడా ఒక చిన్న విన్నపం. ఇవాళ కార్తీక మాసంలో మహా విశేషమైనటువంటి మాస శివరాత్రి పర్వం. అది కాకుండా ఈ రోజున మరొక ముఖ్య విషయం ఏంటంటే ఇవాళ శుక్రవారం స్వాతి నక్షత్రం అన్నీ కలిసి వచ్చినాయి. కార్తీకం హరిహరులిద్దరికీ బాగా ప్రీతి. స్వాతి నక్షత్రం నరసింహస్వామి యొక్క నక్షత్రం వాళ్ళ లక్ష్మీ సంబంధమైనటువంటి శుక్రవారం కూడా కలిసింది. హరిహరార్చన కనుక బాగా చేస్తూ ఉంటే వాళ్ళ మరి చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వచ్చే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. ఈ హరిహర ఆరాధన అనేటువంటి పేరులో భాగంగా మీ అందరికీ చేస్తున్నటువంటి ఒక ప్రత్యేకమైన విన్నపం ఏమిటంటే ఇవాళ కనీసం ఈ మహాశివరాత్రి ఉపవాసం ఉండండి. రేపు అమావాస్య తర్పణాలకి ఉంది. తర్పణాలకి అమావాస్య రేపే అయిపోయిన కారణంగా మరి రేపు మీరు ఇంకా కార్తీక దీక్ష తండ్రి లేని వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా విరమించాలి నక్త దీక్ష. తర్వాత మరి తండ్రి ఉన్నవాళ్ళు, తండ్రి లేని వాళ్ళందరూ కూడా కార్తీక స్నానం ఎల్లుండి కూడా చేయడానికి అవకాశం ఉంది. ఎల్లుండి కూడా అమావాస్య ఉదయానికి ఉంది కాబట్టి యాతిథిం సమనుప్రాప్య ఉదయం యాది భాస్కర సాతిథి సకలాజ్ఞేయ స్నానదానాది కర్మసు అని చెప్పాడు. స్నానానికి దానానికి సూర్యోదయానికి కొంత తిథిని వాడుకోమని చెప్పాడు. కాబట్టి ఎల్లుండి కూడా కార్తీక స్నానం చేయడానికి అభ్యంతరం లేదు ఆదివారం. ఏమండి మరి ఇప్పుడు ఇంక ఇవాళ మిగిలినట్లు లెక్క మనకి నక్త దీక్షకి. కాబట్టి అందరూ కూడా చక్కగా ఉపవాసం చేసి ప్రదోషకాలం నృసింహమూర్తి కూడా బాగా విశేషం. శివాలయంలో చక్కగా అర్చన చేయించుకుని అక్కడే కూర్చొని లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం పారాయణించుకోండి. గ్రహస్థితులు బాలేవు అని బాధపడుతూ సిద్ధాంతం చుట్టూ ప్రదర్శన కొడతారు. మానసికంగా చాలా బలహీనతలోకి వెళ్తూ ఉంటారు. నేను 35 ఏళ్ళుగా సిద్ధాంతిగా బతుకుతో నేను మీ అందరికీ చెప్పే మాట ఒకటే, జ్యోతిషం ఫలితాంశాలు వినడం అనేది తప్పు కాదు, కానీ ఆ స్థితిలో మానసికంగా బలహీనం అవడం తప్పు. ప్రతిదానికి తెలుసుకోవాలి. 3 నెలలకోసారి, 2 నెలలకోసారి, నెలకోసారి జ్యోతిషం తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా కొంచెం అంత కరెక్ట్ కాదు. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు జ్యోతిషం తెలుసుకోవాలి. ఏదైనా కొత్తగా ఏదో పని చేయబోతున్నాం, ఈ పని మనకి కలిసి వస్తుందా, జ్యోతిషం తెలుసుకోవాలి. ఇక రోజువారీ గోచారం తెలుసుకోవడం కరెక్టా కాదని తెలుసుకోవచ్చు, తప్పలేదు. ఇవాళ ఒకవేళ గ్రహచారం బాలేదంటే దాని తగ్గట్టు జాగ్రత్తలు తీసుకుంటాం, నష్టమేం లేదు. బాగుందంటే మన ప్రయత్నాలు కొంచెం వేగం చేసుకుంటూ వెళ్తాం. అంతేగాని మరి గ్రహస్థితులు బాగుపడడానికి మనం ఏం చేయాలి అన్నప్పుడు హరిహర ఆరాధన చేయాలి. ఆ హరిహరులకి బాగా ప్రీతికరమైనటువంటి కార్తీక మాసంలో మరి వాళ్ళ రోజున మరి ఇంకా చివరికి వచ్చేసాం. ఇవాళ కూడా మీరు ఆ హరిహరులను అర్చించడానికి, నక్తదీక్ష చేయడానికి, నదీ స్నానం చేయడానికి చక్కగా నదీ స్నానం చేసి పరమేశ్వరుని దర్శించుకుని, ఆ నారాయణమూర్తిని దర్శనం చేసుకుని, ప్రదోషకాలంలో కూడా శివార్చన చేయడం చాలా విశేషం. కాబట్టి మహాశివరాత్రి సందర్భంగా ప్రదోషకాలంలో మహాశివరాత్రి, ప్రదోషకాలంలో చతుర్దశి రోజు మహాశివరాత్రి అంటారు. ప్రదోషకాలంలో అర్చనలో ఏ శివాలయం జరగట్లా. మీరందరూ కూడా బాధ్యత తీసుకోవాలి. మీ దగ్గరలో ఉన్న దేవాలయాల్లో ప్రదోషకాలంలో శివార్చన చేస్తారా చేయరా అని చెప్పి ప్రజలు ఇవ్వాలి. దేవాలయాల్లో ఉన్నటువంటి ఆ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళందరినీ కూడా శివరాత్రి ఎట్లా నిర్ణయం చేస్తారు, ప్రదోషకాలంలో ఉంది కాబట్టి నిర్ణయం చేస్తారు. ఆ ప్రదోషకాలంలో ఏమీ లేకుండా కూర్చుంటేట్లాగా శివాలయాలు కూర్చునే వాళ్ళు కూడా ఉన్నారు. మనం ప్రేరణ చేయాలి. వాటన్నిటిని కూడా మనం ముందు తీసుకెళ్ళాలి. అందులో భాగంగా ఇవాళ మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. శివాలయానికి వెళ్ళండి. ప్రదోషకాలంలో శివాలయంలోకి వెళ్ళి చక్కగా
వాళ్ళు పెట్టేటువంటి ఆకాశ దీపాన్ని దర్శనం చేసుకుని ఆ తర్వాత మీరు ఆ యొక్క పరమేశ్వరుని దర్శనం చేసుకుని శివాలయంలో ప్రదక్షిణాలు చేసి అర్చనలు చేసుకుని లక్ష్మీ నృసింహస్వామికి సంబంధించిన కరావలంబ స్తోత్రం పారాయణ చేసుకుని రండి. చాలా మంచి మార్పులు ఉంటాయి. ఇలాగ ప్రతిరోజు ప్రదోషకాలంలో శివాలయంలో ప్రదక్షిణాలు చేసి ఎవరైతే నృసింహ కరావలంబ స్తోత్రం పారాయణ చేసుకుంటారో వాళ్ళకి ఖచ్చితమైన సమస్యలు తీరిపోయి ఐశ్వర్యప్రదంగా జీవితం గడిపే అవకాశం వస్తుంది. ఇక ఇవాళ రోజు ఉన్నటువంటి 12 రోజుల రాశుల యొక్క గోచర ఫలాలు తెలుసుకుందాం. మేషరాశి. ఈరోజున మేషరాశి వాళ్ళ యొక్క గ్రహచారం అంతా కూడా చాలా అనుకూలంగా ఉంది. వీళ్ళు ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో అన్ని విధాలా కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వస్తూ ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్తారు. చాలా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అందులో అశ్విని నక్షత్రం వాళ్ళకి వాళ్ళ ప్రయత్నం చేసిన ప్రతి పని కూడా సానుకూలం అవుతూ ఉంటుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలను కూడా బాగా నడుస్తాయి. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఎంతో చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుని ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశం ఉంది. తర్వాత వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి వాళ్ళ అన్ని పనులు కూడా వేగంగా సాగుతాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వచ్చే అవకాశం ఉంది. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితం గడుపుతారు. సుఖంగా జీవితాన్ని గడుపుతారు. అందరూ బాగా సహకారం చేస్తారు. అన్ని పనులు కూడా చాలా బాగా నడుపుకుంటూ కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. చాలా చక్కనైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం కనబడుతూ ఉంది. తర్వాత ఇందులో ఉన్నటువంటి కృత్తిక 2, 3, 4 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఆ రోహిణి నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. మృగశిర 1, 2 పాదాల వాళ్ళు ఎంతో లాభదాయకమైన జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. వృత్తి విషయంలో బాగా అనుకూలతలు కనబడే అవకాశం ఉంది. మిథున రాశి. ప్రతి పనులను కూడా విజయాలు సాధిస్తారు. అన్ని కార్యక్రమాలు చాలా చక్కగా నడుపుకుంటారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా బాగుంటాయి. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. ఆరోగ్య విషయంలో కూడా సత్ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. ఎటువంటి నష్టాలు, సమస్యలు లేకుండా కుటుంబ విషయాలు చాలా బాగా నడుపుకుంటూ ఎంతో అద్భుతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి ఇవాళ కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అయితే ఆ ఒత్తిడిని తెలివిగా దాటుకుంటూ ముందుకు వెళ్తారు. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు కుటుంబ వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతంగా నడిచే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. కర్కాటక రాశి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు అన్నీ కూడా చాలా బాగా నడుస్తాయి. ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. మంచి జీవితం గడుపుతూ మంచి ఫలితాలు తీసుకుంటూ సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మరొక ముఖ్య విషయం, ఈ కర్కాటక రాశి వాళ్ళకి వాళ్ళ మరి జన్మంలో ఉన్నటువంటి కుజుడి ప్రభావంగా చిన్న చిన్న అడ్డంకులు వస్తాయి. అవి ఆర్థిక లావాదేవీల విషయంలో కానీ, వ్యవహారపరమైనటువంటి విషయాల్లో కానీ వచ్చే అవకాశం ఉంది. షేర్ వ్యాపారులు చాలా ప్రశాంత చిత్తంతో వ్యాపారం చేయాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోవద్దని చెప్పేసి ప్రత్యేకమైన సూచన చేస్తున్నాం. మీ పనులని కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ఉంటే ఎన్నో విజయాలు సాధించే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. పునరుసు 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఉద్యోగపరమైన, వ్యాపారపరమైన ఒత్తిడి బాగా ఉంటుంది. అయితే నష్టాలు, చికాకులు ఉండవు. ఆ తర్వాత ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా బాగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే యోగాలు కనబడుతూ ఉన్నాయి. సింహరాశి. ఈరోజున సింహరాశి వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ చాలా కార్యక్రమాలు విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్తారు. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు అన్నీ బాగా నడుస్తూ ఉంటాయి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోకుండా మీ పనులు మీరు చూసుకుంటూ చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటారు. మంచి జీవితం, మంచి ఫలితాలు తీసుకుంటూ ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని విధాలు కూడా చాలా చక్కనైన ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. మఘా నక్షత్రం వాళ్ళకి పుణ్యక్షేత్ర సందర్శన, పెద్దలను దర్శనం చేసుకోవడం, అలాగే కుటుంబ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళడానికి వీలుగా ప్రయత్నాలు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత మరి పుబ్బా నక్షత్రం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో చాలా చక్కనైన తెలివిదాట ప్రదర్శిస్తారు. తర్వాత ఉత్తరా నక్షత్రం 1వ పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా సజావుగా నడిచే అవకాశం ఉంది. కన్యారాశి. ఈ రోజున కన్యారాశి వాళ్ళు ప్రతి విషయంలో కూడా ఒత్తిడికి లోనవుతారు. ఏదో తెలియని అలజడి ఉంటుంది.
కొంచెం శరీరం తత్వం ఇవాళ అనుకూలానికి దూరంగా ఉంటుంది. అయితే అన్ని కార్యక్రమాల్లోనూ కూడా విజయాలు సాధించడానికి చక్కగా గ్రహచారం అనుకూలించేదిగా ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. పుణ్య కార్యక్రమాలు బాగా చేసుకుంటూ ముందుకు వెళ్తారు. అలాగే ఇతరులకి సలహాలు, సంప్రదింపులు కూడా బాగా చేస్తారు. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా విజయంతో నడుస్తాయి. హస్త నక్షత్రం వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. చిత్త 1, 2 పాదాల వాళ్ళు ఎంతో వేగంగా పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళి సంఘంలో గౌరవ మర్యాదలు పొందే అవకాశం ఉంది. అలాగే సాంఘిక కార్యక్రమాలు కూడా బాగా చేసే అవకాశం ఉంది. తులారాశి. ఈ తులారాశి వాళ్ళు ఏవేవో చేయాలి అనే ఉద్దేశంతో ముందుకు వెళ్తూ ఉంటారు. ఏవేవో చేయాలనే ఆలోచనలో అసలు చేయాల్సిన పనులు కొన్ని వదిలేసే అవకాశం వస్తుంది. అలాగా మరి ఈ రోజున వీళ్ళకు ఉన్నటువంటి ప్రతి పనిలోనూ కూడా కొంచెం ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు బాగా గమనించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు ఇవన్నీ కూడా ఇవాళ కొంచెం కంట్రోల్గా మానసిక వ్యవస్థను బాగా కంట్రోల్ చేసుకుని స్టడీ చేసుకుని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. చిత్త 3, 4 పాదాల వాళ్ళకి నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కొంచెం ప్రత్యేక శ్రద్ధతో చేసుకోమని చెప్పి సూచిస్తున్నాం. ఆర్థిక లావాదేవీలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు జాగ్రత్త చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోవద్దు. స్వాతి నక్షత్రం వాళ్ళకి వాళ్ళ అన్ని పనులు కూడా బాగా నడుస్తుంటాయి. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి చిన్న చిన్న చికాకులు బాగా వెంబడించే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. అన్ని కార్యక్రమాలను కూడా చాలా సునిశ్చితంగా పరిశీలిస్తూ ముందుకు వెళ్తారు. మరి ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు మరి ఇవన్నీ కూడా కొంచెం చికాకులు కలిగించేవిగా ఉంటాయి. వాయిదా పద్ధతిలో మీరు పనులు వాయిదా వేసుకుంటూ వెళ్తూ ఉంటారు. తద్వారా కొంచెం చికాకులు, సమస్యలు దగ్గరికి వచ్చే అవకాశం ఉంది. శరీరంలో ఏదో తెలియని బాధ ఉంది అనేటువంటి భావన ఒకటి కలుగుతూ ఉంటుంది. అయితే వాళ్ళ పెద్ద స్థాయిలో ఇబ్బందులు ఉండవు. రవి బుధులిద్దరూ కూడా జన్మంలో ఉన్నారు కాబట్టి చిన్న చిన్న సమస్యలు ఉంటే ఉండొచ్చు. పాత సమస్యలను తిరగబెడితే పెట్టచ్చు. కానీ వాటి వలన ప్రత్యేకంగా వచ్చే నష్టాలు ఏమీ ఉండవని గమనించుకోవాలి. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. విశాఖ 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీల్లో కొంచెం చికాకులు వస్తాయి. అనురాధ నక్షత్రం వాళ్ళకి కుటుంబ సమస్యలు బాగా ఉండే అవకాశం ఉంది. అలాగే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు మరి అన్ని కార్యక్రమాలను కూడా ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి. ధనురాశి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. మరి విదేశీ నివాస ప్రయత్నాలు, ఆ కుటుంబ వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీ యొక్క ప్రతి పని కూడా మీరు స్వయంగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఆరోగ్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. ఇతరుల వ్యవహారాలు జరిగే పోవద్దని చెప్పి సూచిస్తున్నాం. అలాగే మరి మూలా నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాలు బాగా నడుస్తాయి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు ఆర్థిక లావాదేవీలు బాగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళు ప్రతి కార్యక్రమాన్ని కూడా సునిశ్చితంగా పరిశీలించి ముందుకు వెళ్ళి లాభాలు పొందుకునే అవకాశం ఉంది. మకర రాశి. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్తూ మంచి జీవితం గడిపే అవకాశం కనబడుతోంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు వంటి వాటిలో మంచి లాభదాయకమైనటువంటి సూచనలు, సలహాలు అందుతూ ఉంటాయి. అందరూ మీకు బాగా సహకారం చేసే అవకాశం ఉంది. అన్ని విషయాల్లో కూడా మీరు లాభదాయకమైన ఫలితాలు పొందుతూ సుఖంగా, శాంతంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి చెందినటువంటి 3 నక్షత్రాల వాళ్ళు కూడా చాలా చక్కటి ఫలితాలు తీసుకుంటూ ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశం గోచరిస్తోంది. కుంభరాశి. చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి. రాబోయే కొద్ది కాలం పాటు మీరు కొంచెం మానసిక వ్యవస్థను కంట్రోల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ప్రతి పనిని కూడా సునిశ్చితంగా పరిశీలిస్తూ ముందుకు వెళ్ళండి. మీకు అన్ని విధాలా బాగున్నట్టు ఉంటుంది. ఇలా బాగున్న సమయంలో మీరు దూకుడుగా వెళితే కొన్ని ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా ఆరోగ్య విషయం మీద జాగ్రత్తలు తీసుకోవాలి. పాత ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు కొంచెం తిరగబెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు గ్రహస్థితి అంతా బాగున్నట్టుగానే ఉంటుంది. పనులు ఆలస్యం అవుతుంది అయితే మిగతా అన్ని పనులు కూడా లాభదాయకంగా ఉంటాయి. కానీ ఏమరపాటుగా ఉండడం మూలంగా వచ్చేటువంటి ప్రమాదాలు రాబోయే కాలంలో కొంచెం ఎక్కువగా కనబడుతున్నాయి. అది గమనించుకుని ముందుకు వెళ్తారని చెప్పి ఆశిస్తూ ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఆర్థిక లావాదేవీలు, వాహన ప్రమాదాలు, అలాగే కుటుంబ చికాకులు రాకుండా ప్రత్యేకంగా మీరు ఓర్పు, సహనంతో సంచరించమని, అలాగే భగవద్ ధ్యానం తరచుగా చేసుకుంటూ ముందుకు వెళ్ళమని చెప్పి సూచిస్తూ మీనరాశి. ఇవాళ అన్ని కార్యక్రమాలు సజావుగా, సకాలంలో, సమయపాలనతో పూర్తవుతాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. మరి
అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. పూర్వభాద్ర 4వ పాదం వాళ్ళు చాలా చక్కనైన ఫలితాలు తీసుకుంటారు. ఉత్తరాభాద్ర 1వ పాదం వాళ్ళు, ఉత్తరాభాద్ర 4 పాదాల వాళ్ళు కూడా ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొంచెం చికాకు పడినప్పటికీ కూడా ఇబ్బందులు లేకుండా కాలక్షేపం చేసే అవకాశం ఉంది. రేవతి నక్షత్రం వాళ్ళకి అన్ని విధాలా కూడా సానుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దసతు.